హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి వంకాయ మసాలా స్లైసెస్ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ధనియాల పొడి, పచ్చిమిర్చి, అల్లము, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, కొంచెం చిన్నుల్లిపాయలు, ఇది కొత్తిమీర సన్నగా కట్ చేశానండి, జీలకర్ర పొడి, ఇంతేనండి. కొద్దిగా నూనె, నేనైతే నెయ్యి వాడాను, కానీ నూనె అయినా వాడుకోవచ్చు. కొత్తిమీర అండి, ఫ్రెష్గా ఉన్నది. అది చూడగానే వంకాయ స్లైసెస్ చేద్దామని చెప్పి తీసుకొచ్చా. పుదీనాకు, అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి, వంకాయలు, ఇంతేనండి. ఫస్ట్ నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వంకాయల్ని తొడిమి తీసేసి సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఒకరు మందంగానే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే పలచగా కట్ చేస్తే ఊరికే మగ్గిపోతాయి, స్లైసెస్ లాగా నిలబడవు. అలా కట్ చేసి వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, లేకపోతే నలుపు వస్తాయి. అందుకోసం అని చెప్పి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి వాటిని. ఇలా సైజెస్లా కట్ చేసుకొని వంకాయలు మొత్తం, నేను 2 వంకాయలే చేశానండి, ఎక్కువ వంకాయలు చేయలేదు నేను. అట్లా ఉప్పు నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి, ఉప్పు, రుచికి సరిపడా అన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ మిక్సీ పట్టేసరికి మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది. స్లైసెస్ కట్ చేసి ఉంచాం కదండి, వాటిని ఈ పేస్ట్ని వాటి మీద పెట్టేసి అన్ని స్లైసెస్ మీద అలా పల్చగా పేర్చి పెట్టుకోవాలి. కొంచెం స్పైసీగా కూడా ఉంటుందండి, పుదీనాకు పడుతుంది కదా, అందువల్ల స్పైసీగా కూడా ఉంటుంది. ఇట్లా అన్నిటినీ పెట్టుకొని వీటి ఒక పళ్ళెంలో సర్దుకొని దాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో నెయ్యి వేస్తున్నానండి. నాకు నెయ్యితోనే ఇష్టం, అందుకని నేను నెయ్యే వేస్తున్నాను. ఇవి వచ్చేసి పప్పుచారు అన్నంలోకి నంచుకోవటానికి కానీ, పప్పు కూరలోకి నంచుకోవటానికి కానీ టేస్ట్గా ఉంటాయి. సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి కాగింది కదండి, వాటిని అట్లా బోర్లి చేసేయాలి. అన్నిటినీ బోర్లి చేసి షిమ్మంట మీద చేసుకోవాలి. షిమ్మంట మీద పెట్టుకొని సన్నపు సెగన అడుగున బాగా ఎర్రగా కాలేంత మటుకు వేగించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటుంటే అవి వేగినయా లేదా తెలుస్తూ ఉంటుంది మనకి. అట్లా అడుగున వేగిన తర్వాత వాటిని రివర్స్ చేసి చూసుకోవాలి. ముందు అన్నీ వేగినట్లేనండి. ఇప్పుడు మళ్ళీ మామూలు వైపుకు తిప్పుకొని ఇటువైపు కూడా ఆ కారం ఉంది కదా, ఇందాక మనం తయారు చేసుకున్న పుదీనా కారం, దాన్ని ఆ స్లైసెస్ మీద పెట్టి అప్పుడు రివర్స్ చేయాలి. మళ్ళీ అటువైపు కూడా, రెండో వైపు కూడా బాగా ఎర్రగా కాలేంత మటుకు చేసుకోవాలి. అన్నిటికీ అలా పెట్టేసి చేసుకుంటే ఇది కూడా అంతేనండి. 2 వైపులు ఎర్రగా కాల్చుకోవాలి కదా, సన్నపు సెగనే కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ పడుతుందండి, పట్టినా సరే టేస్ట్గా ఉంటాయండి. ఎంత టేస్ట్గా ఉంటాయంటే అంత టేస్ట్గా ఉంటాయండి. స్లోగా చేసుకోవాలండి ఈ పని అంతా, హడావుడిగా చేస్తే జరిగే పని కాదు. వంకాయ స్లైసెస్ మసాలా కారంతో చేసినవండి, ఎంతో టేస్టీగా ఉన్న మసాలా వంకాయ స్లైసెస్ రెడీ అయిపోయినాయండి. అన్నిటినీ తీసి పళ్ళెంలో సర్దుకొని పప్పు కూరలకు కానీ సాంబార్లో కానీ నంచుకుంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉన్న
మసాలా స్లైసెస్ వంకాయతో చేసిన మసాలా స్లైసెస్ రెడీ అయిపోయినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.